ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. 6 పెండింగ్ డిఏలు చెల్లించాలని, 2వ పీఆర్సీ అమలు చేయాలని, 10,000 కోట్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ మహాధర్నా చేపట్టారు. మహిళా కళాకారులచే కోలాటం ఆడిచి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంఘాలకు అతీతంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ నిరసనకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మనం చేసేటువంటి మనకు రావాల్సిన మనకు ప్రభుత్వం బాకీ పడ్డటువంటి పెండింగ్ బిల్ అయితేనే, పిఆర్సీ అయితేనే, సిపిఎస్ అయితేనే, ఇలాంటి 6 రకాలుగా ఉన్నటువంటి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని గౌరవ చీఫ్ సెక్రటరీ గారిని కానీ, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని కానీ అందరినీ కూడా కలవడం జరిగింది. కానీ వారు మన పట్ల మరి సీతకన్నే అంటాము, మన పట్ల సీతకన్ను వేసి మనల్ని విస్మరించడం జరిగింది. తప్పని పరిస్థితులలో టీజీజేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక కార్యాచరణ ఇచ్చింది. ఈరోజు మహాధర్నా 33 జిల్లాలలో ఆయన ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి నిర్వహించడానికి కారణం ఏంటి అంటే, పిఆర్సీ ఏసీ 30 నెలలు అయింది, ఐఆర్ కాబట్టి మనకు 30 నెలలు అయింది, 5% తీసుకుంటున్నాం. కానీ ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ 5 సంవత్సరాలు కూడా అయితే పిఆర్సీ కూడా మనకు జూలై తోటే మళ్ళీ పిఆర్సీ మళ్ళీ కమిటీ వేసుకునేటువంటి టైం వచ్చింది. కానీ పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చి తీసుకునేటువంటి ప్రభుత్వం ఆ విధంగా ముందుకు అడుగు వేస్తలేదు. ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా. ఈరోజు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధర్నాను అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ధర్నాల్లో భాగంగా ఇక్కడ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు సంబంధించినటువంటి డిమాండ్స్ మా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కామన్ డిమాండ్స్తో పాటు ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ కూడా ఇందులో చాలా బలంగానే మేము వినిపించదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ విద్యారంగంలో అనేక తప్పుడు ధోరణులు నడుస్తున్నటువంటి సందర్భంగా ఒకవైపు కేజీబీవీ పాఠశాలల సమస్యలు, మరొక వైపు గురుకులాల సమస్యలు, మరొక వైపు మోడల్ స్కూల్ సమస్యలు, మరొక వైపు లోకల్ బాడీ పాఠశాలల సమస్యలు, మరొక వైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు, ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్లో భాగంగానే ఇవాళ టోటల్ రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో మేము వినిపించదలుచుకున్నాం. కాబట్టి ఈ డిమాండ్స్ సాధనలో భాగంగానే ఇందులో కామన్ డిమాండ్స్ ఉన్నాయి. ఉపాధ్యాయులు, అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించినటువంటి సిపిఎస్ రద్దు, అదేవిధంగా పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా 6 డిఏలు పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, ఇవన్నీ కామన్ డిమాండ్స్తో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ పెన్షనర్స్ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలనేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాం నడుస్తుంది. కాబట్టి ఈ డిమాండ్స్లో ప్రభుత్వం వైపు నుంచి కదలిక లేనట్లయితే ఇది దశలవారీ ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్నాం. కాబట్టి రేపు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నాడు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించబోతున్నాం. ఆ లోపల కదలిక లేనట్లయితే ఇంకా ఆ పోరాట తీవ్రతను పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో టీజీజేఏసీ పక్షాన అన్ని జిల్లా కేంద్రాలలో ఉద్యోగ ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వము రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ప్రయోజనాలను రాకుండా సాసారం చేస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఎందుకంటే పిఆర్సీ రావాలి, 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, సిపిఎస్ను రద్దు చేయాలి. ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేస్తేనే ఓపీఎస్లోకి మారితేనే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుందని టీజీజేఏసీ భావిస్తుంది. అదేవిధంగా 2003 డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన ఉపాధ్యాయులకు వాళ్ళకు యాక్చువల్గా ఓపీఎస్ రావాలి. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని మళ్ళీ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టుకు తీర్పు వ్యతిరేకంగా వాళ్ళకు మళ్ళీ సిపిఎస్ విధానాన్ని అమలు చేయడానికి ముందుకు పోతుంది. వీటికన్నిటికీ నిరసనగా మా యొక్క ఉద్యమ డిమాండ్ల సాధన కోసము మేము ఈరోజు ధర్నా చేశాము.